హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఇలా వన్ ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ అనేది అటువైపు ఉండాలి, క్లోజ్ సైడ్ అనేది మన వైపు ఉండాలండి. ఇప్పుడు చూడండి, ఇది తీసుకొని ఖర్చు కోసం నేను అనేది హ్యాండ్స్ ముందర ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను బ్లౌజ్తోనే హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నానండి. చూడండి, ఇక్కడ హ్యాండ్స్ ఏదైతే ఫ్రంట్ సైడ్ ఉంటుందో అక్కడ ఇలా పట్టుకొని ఇలా తీసుకొని దీన్ని ఇలా ఒక వేలుతో ఎక్కడైతే వరకు మనకు వస్తుందో హ్యాండ్ టైట్ అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఏదైతే మనం ఉంటుందో ఆ షోల్డర్ దగ్గర ఇలా తీసుకొని కరెక్ట్గా మనం లైనింగ్ పైకి పెట్టుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు. ఇప్పుడు ఇక్కడ మనకు సంక డౌన్ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడికి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్క్ వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, దీన్ని ఇలా లైన్స్ తీసేసుకోవాలి. లైన్స్ తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇది ఖర్చు కోసం మనకి ఎంత కావాలో అంత మనము ఖర్చుకి తీసుకోవాలండి. ఇప్పుడు నేను స్కేల్ తీసుకొని ఇది మార్క్ చేస్తున్నానండి. ఈ స్కేల్ మార్క్ చేసేటప్పుడు ఇక్కడ హ్యాండ్ దగ్గర ఇట్లా 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఎక్కడైతే మనకి సంక డౌన్ వచ్చి ఉంటుందో అక్కడికి ఇలా స్కేల్ తీసుకొని దీన్ని ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఇలా స్ట్రైట్గా ఈ 1 ఇంచ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్ట్రైట్ మార్క్ చేసుకొని మనకి తర్వాత ఎలా అయితే షేప్ మనం మార్క్ చేసుకున్నామో అలా అయితే కటింగ్ చేసుకోవాలి. మనం ఇది ఖర్చు కోసం ఎంతైతే తీసుకుంటున్నామో దాన్ని కూడా మనము కట్ చేసేయాలండి, ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సంక డౌన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక చట్కా వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పైన ఒక చట్కా అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కరువు ఎలా తీసుకోవాలంటే నేను చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఓపెన్ చేసి ఎక్కడైతే మనం ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నామో ఈ చట్కా నుంచి ఈ చట్కా కలిగి హాఫ్ తీసుకోవాలండి. ఇప్పుడు మనకి అయితే ఇది 5.5 వచ్చింది. ఇది మనకి 5.5 అంటే మనకి దీనికి సగం ఎక్కడుందో అక్కడ తీసుకోవాలి. 2.5 ఇంచ్ ఇక్కడికి మనకు వచ్చింది. ఇది చాలా సన్నగా ఉంది కాబట్టి బ్లౌజ్ నేను ఇక్కడ కరువు ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను, పావు ఇంచ్ తీసుకుంటున్నాను, హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నానండి. ఇలా హాఫ్ ఇంచ్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే మనం ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసామో అక్కడ నుంచి దీనికి ఇలా షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా మనము ఈ కరువు అనేది ఈ షేప్ అనేది మనము తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది మనకి ఫ్రంట్ పార్ట్, ఇది మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ గుర్తు కోసం అనేది మనం ఇక్కడ ఒక చట్కా తీసుకోవాలి. దాని తర్వాత మనం ఈ హ్యాండ్స్ని ఇలా ఫోల్డ్ చేసి, ఎందుకంటే ఈ ఫోల్డింగ్ మళ్ళీ ఎందుకంటే ఇక్కడ మనకేమన్నా ముడతలు ఎక్కువ క్లాత్ అనిపిస్తే దీనికోసం అని చెప్పేసి ఇక్కడ మనకి లైట్గా కొంచెము ఇలా క్లాత్ కట్ చేసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, హ్యాండ్స్ అయితే మనకి నీట్గా కటింగ్ అయ్యింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.